హాయ్ హలో నమస్తే. నిన్న మోడీ గారికి స్టాలిన్కి మధ్యలో జరిగినటువంటి మాటల యుద్ధం, డబుల్ ఇంజిన్ మీద జరిగిన ఒక మాటల యుద్ధం గురించి చూద్దాం. డబుల్ ఇంజిన్, నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పదం వాడతారు, అదే డబుల్ ఇంజిన్ సర్కార్. మాది డబుల్ ఇంజిన్ సర్కార్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మోడీ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రెండు ఇంజిన్లు, ఒకటి కేంద్రంలో ఉన్నటువంటి ఇంజిన్, రెండు సెంట్రల్లో ఉన్నటువంటి ఇంజిన్, మేమిద్దరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనేది ఆయన యొక్క మోడల్. ఎక్కడికి వెళ్ళినా సరే అదే చెప్తాడు, డబుల్ ఇంజిన్ అంటాడు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో త్రిబుల్ ఇంజిన్ అని చెప్పాడు. ఎందుకు? ఇక్కడ జనసేన ఒకటి కలిసింది కాబట్టి, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసింది కాబట్టి ట్రిపుల్ ఇంజిన్ అని ఆంధ్రప్రదేశ్లో వాడాడు. మరి మిగతా ఎక్కడికి వెళ్ళినా సరే డబుల్ ఇంజిన్ అంటాడు. ఓకే, బీజేపీ రాష్ట్రాల్లో అక్కడక్కడ. సో దాన్ని నిన్న తీసుకెళ్ళి తమిళనాడులో డబుల్ ఇంజిన్ అని మళ్ళీ అదే స్టేట్మెంట్ ఇచ్చాడు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని. దానికి స్టాలిన్, నీ డబుల్ ఇంజిన్ అంటే మీనింగ్ అది కాదు, నీ డబుల్ ఇంజిన్ అంటే మీనింగ్ ఇది అని ఇంకొక మీనింగ్ ఇచ్చాడు డబుల్ ఇంజిన్కి. ఈయన స్టాలిన్ చెప్పిన డబుల్ ఇంజిన్కి మీనింగ్ ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా డబుల్ ఇంజిన్ అంటావు. నీ డబుల్ ఇంజిన్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు సెంటర్లో కూర్చొని అక్కడ ఒక ఇంజిన్ రన్ చేస్తూ మా ఇంజిన్ కూడా నీ కంట్రోల్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నావు, అదే నీ డబుల్ ఇంజిన్ మీనింగ్ అన్నాడు ఆయన. అంటే ఫెడరల్ పవర్ని కూడా తీసుకోవడానికి, ఫెడరల్ పవర్ని ప్లస్ సెంట్రల్ పవర్ని రెండు ఇంజిన్లు నీ కంట్రోల్లో పెట్టుకొని ట్రై చేస్తున్నావు, అది రాజ్యాంగ విరుద్ధము, నీ డబుల్ ఇంజిన్ అంటే నీ మీనింగ్ అది అని ఒక కౌంటర్ వేసాడు నిన్న స్టాలిన్ దానికి. ఓకే, ఆయన మీనింగ్ ఏంటంటే, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తే అభివృద్ధి అయితేనే డబుల్ ఇంజిన్ మీనింగు మోడీ గారిది. అయితే దాన్ని ఎలాగ దాన్ని తిప్పాడంటే స్టాలిన్, దాన్ని నువ్వు రాష్ట్రాన్ని స్టేట్ని రెండు నీ కంట్రోల్లోకి తీసుకోవడానికి, అందుకే నువ్వు డబుల్ ఇంజిన్ అంటున్నావు అని ఇట్లా లేపాడు. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు వాళ్ళిద్దరు ఏంటి అసలు మధ్యలో ఏం జరిగింది అనేది. బీజేపీ దాన్ని అదే నువ్వు రెండు కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నావు, అది ఢిల్లీలో కూర్చున్నటువంటి అరగెన్స్ లాంటిది. తమిళనాడు అట్లా వన్ సైజ్ ఫిట్ ఆల్ సెట్ అవ్వదు. మా తమిళనాడు రాష్ట్రానికి ఓకే, మా స్టేట్ ఎకానమీ, మా స్టేట్ అటానమీ చాలా ఇంపార్టెంట్, అలా కుదరదు మోడీ గారు అని చెప్పి నిన్న స్టాలిన్ గారు వాళ్ళిద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఫెడరలిజం అనేదాన్ని చాలా ఇంపార్టెంటు, స్టేట్లని సెంట్రల్ పవర్ తోటి నువ్వు ఓవర్ షాడో చేయకూడదు, మేము పొలిటికల్గా దాన్ని డెఫినెట్గా మేము యాక్సెప్ట్ చేయము, మీరు చెప్పేది ఊరికే స్లోగాన్లు ఇస్తే సరిపోదు, గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్గా ఉండేది, మాది ఫెడరల్ సిస్టమ్ డిఫరెంట్ ఉండేది, నువ్వు అన్ని రాష్ట్రాల్లో ప్రసంగాలు ఇచ్చినట్టు ఇక్కడ మా దగ్గర ఇస్తే కుదరదని చెప్పి ఆయన స్టాలిన్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్. తమిళ ఐడెంటిటీ, గవర్నెన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే యునిక్గా ఉంటాయి. అసలు మేము మిగతా వాళ్ళతో పోల్చుకుంటే డిఫరెంట్ అనే ఫీలింగ్లో ఉంటారు తమిళనాడు వాళ్ళు. సో ఆయన ఆ విధంగానే మాట్లాడాడు, అసలు మేము డిఫరెంట్ అని చెప్తున్నాడు స్టాలిన్. ఓకే, మోడీ గారు డిఎంకే కరప్షన్ని, స్టేట్ గవర్నమెంట్ కరప్షన్ని గురించి మాట్లాడాడు మోడీ గారు. కరప్షన్ చేశారు స్టాలిన్, గవర్నమెంట్ కరప్ట్ అయిపోయిందని చెప్పి మోడీ గారు చేశారు. దాన్ని తిప్పుకొట్టి ఈయన ఏమంటారు, స్టాలిన్ గారు దాన్ని తిప్పుకొట్టు ఆయన ఏమంటారంటే, పొలిటికల్ ఆపర్చునిటీస్ కోసం మీరు ఎలక్షన్స్ కోసం వచ్చి మీరు నా మీద కరప్షన్ అలిగేషన్ చేస్తున్నారు, నేను మీలాంటి విమర్శలు నేను పట్టించుకోను, మేము పాలసీ మీద వెళ్తాము, మీరేమో ఎలక్షన్ స్లోగాన్లు ఇస్తున్నారు, ఎలక్షన్ బ్లేమ్ చేస్తున్నారు, నేను కరప్షన్ చేశానని ఆయన చేసినటువంటిది. సో యాజ్ ఇట్ ఈజ్గా మనకు తెలుసు, ఇప్పుడు స్టాలిన్ గారు ఏంటంటే జనరల్గా వాళ్ళు స్టేట్ డిగ్నిటీ అనే దాని గురించి మాట్లాడతారు వాళ్ళు ఎక్కువగా. మోడీ మెసేజ్ మమ్మల్ని విడదీసేలాగుంది, పొలిటికల్ విక్టరీస్ అనేవి మీ సబ్స్ట్రాక్ట్ డైలాగ్ తోటి నువ్వు సాధించాలంటే కుదరదు మోడీ గారు, మీరేదో ఒక డైలాగు స్లోగాను డబుల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజినర్ అని చెప్తే మమ్మల్ని మా ద్రవిడియల్ ప్రజల్ని మీరు డివైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అది కుదరదు తమిళనాడులో అని ఆయన నిన్న ఒకటి చెప్పడానికి చేశారు.
గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా రియల్ స్టేట్ ఇష్యూస్ డిఫరెంట్ ఉంటాయి. మీరు పొలిటికల్ రిటారిక్, ప్రసంగాలు, స్లోగాన్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మీరు వచ్చి ఇక్కడ డబుల్ ఇంజిన్ అంటే ఇక్కడ మాకు లోకల్గా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఇష్యూసు, ఎడ్యుకేషను, లాంగ్వేజ్ పాలసీలు, వెల్ఫేర్ స్కీమ్స్, ద్రవిడియన్ మోడళ్ళు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్సు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఓకే, మీ స్లోగాన్ ఇక్కడ పనిచేయదు, నార్త్ ఇండియాలో ఇచ్చిన స్లోగాన్ అని చెప్పి ఆయన స్టాలిన్ గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఓవర్ పొలిటిజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ నేరేటివ్ అనేది ఇక్కడ కుదరదు. సెంటరు స్టేటు అలైన్మెంట్ ఉంటే ప్రోగ్రెస్ అయిద్దని మీరు చెబుతున్నారు. సెంటర్ స్టేట్ అలైన్ అయితే ప్రోగ్రెస్ అవుతుందని చెబుతున్నారు. అలాగే అలైన్ ఉంటే పర్లేదు, కానీ ఓవర్ షాడో చేస్తే, ఓవర్ పవర్ చేస్తే అది అప్పుడు డిజాస్టర్కి లీడ్ చేసింది, ప్రోగ్రెస్ కాదు. మీరు లోకల్ గవర్నెన్స్ మోడల్స్ని, ఇండిపెండెంట్గా నడవాల్సినటువంటి లోకల్ గవర్నెన్స్ ఫెడరల్ సిస్టాన్ని సెంట్రల్ పవర్ తోటి మీరు అలైన్ చేసుకొని ట్రై చేస్తున్నారు. అవన్నీ ఇక్కడ తమిళనాడులో మేము జరగనేమో వాటిని. తమిళనాడు పోల్స్ అనేవి మీరు స్లోగన్తో తీసుకెళ్తే మేము పాలసీతో తీసుకెళ్తాము. మేము జెన్యూన్గా పాలసీ రీజనింగ్ చెప్పి మా ప్రజలు ఓట్లు అడుగుతాము. మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు డబుల్ ఇంజిన్ అని చెప్పి ఆయన చేసింది. ఈ డబుల్ ఇంజిన్ అనే దాన్ని ఇప్పుడు కోఆపరేటివ్, ఆయన మోడీ గారికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి మాట్లాడచ్చు, కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి మాట్లాడచ్చు. దాని బదులు నువ్వు నెగిటివ్ది క్యాంపెయిన్ చేస్తున్నావు అంటే సెంట్రల్ పవర్లో ఉంటేనే, సెంట్రల్ పవర్ ద్వారా ఉంటేనే, దేశవ్యాప్తంగా సెంట్రల్ అధికారంలో సెంట్రల్ కంట్రోల్లో ఉంటేనే డెవలప్ వచ్చిందని ఇది నెగిటివ్ క్యాంపెయినింగ్. అది సెంట్రల్ పవరు, సెంటర్ ప్రభు మొత్తం కూడా ఒకటి సెంటర్ అంటే అది నెగిటివ్ క్యాంపెయినింగు. కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి ప్రమోట్ చేయొచ్చు కదా. ఇదిగోండి మా పరిధిలో మేము ఉంటాము, మీ పరిధిలో మీరు ఉండండి, కోఆపరేట్ చేసుకుంటే డెవలప్ వచ్చి ఇలా చెప్పొచ్చు కదా. ఇలా చెప్పకుండా వచ్చి మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఇదిగో మా పెద్ద ఇంజన్ వచ్చి మీ చిన్న ఇంజన్ మీద కంట్రోల్ తీసుకునేది ఇవన్నీ జాంతనాయి అని చెప్పి ఆయన మీనింగ్ ఆయన ట్విస్ట్ చేసిండు. మొత్తానికి డబుల్ ఇంజిన్ అంటే ఓకే స్టాలిన్ గారు. సో మీరు కన్స్ట్రక్టివ్ పాలసీ డిబేట్ పెట్టకుండా వచ్చి నెగిటివ్ క్యాంపెయిన్ చేయొద్దు రాష్ట్రంలో అన్నట్టుగా ఆయన చెప్పాడు. నేషనల్ గవర్నెన్స్ కొలాబరేటివ్గా ఉండాలి, కరెక్టే. కంట్రోల్ తీసుకోకూడదు, మా కంట్రోల్ మీరు తీసుకోవద్దు. మీరు ఎన్ని చట్టాలు చేశారు, చట్టాలు చేసి మా ఫెడరల్ సిస్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ట్రై చేస్తున్నారు అని స్టాలిన్ గారు, అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం నిన్న. ఓకే, తమిళనాడు ఓటర్సు రిపీటెడ్గా డిఎంకేని కానీ ఏఐడిఎంకేని కానీ అనుకున్నారు. డిఎంకే ఏఐడిఎంకే అనుకున్నారంటే వాళ్ళు ద్రవిడియన్ మోడల్ని వదిలి బయటకు వెళ్ళలేదు. తమిళనాడు అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంది, ద్రవిడియన్ ఐడియా ఉంది. ఆ ద్రవిడియన్ ఐడియాని దాటి వాళ్ళు వెళ్ళలేదు. ఆ దాటి వెళ్ళినప్పుడు మీరు ప్రతిసారి డిఎంకే ఏమంటారు, డిఎంకేని ఏఐడిఎంకేని ఓటేసేటువంటి ప్రజల్ని మీరు ఇప్పుడుగా వచ్చి ఆ ద్రవిడియన్ నుంచి మీరు బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ స్లోగనీరింగ్ తోటి అని చెప్పి ఆయన. మీరు ప్రతిసారి డెమోక్రటిక్ అవుట్కమ్స్ని మీరు గుర్తుపెట్టుకోకుండా స్లోగాన్ ఇస్తే కుదరదు. ఇక్కడ డెమోక్రటిక్ అవుట్కమ్ అంటే మా రాష్ట్రంలో అందరూ ఎప్పుడు ద్రవిడియన్ పార్టీలకి ఓట్లు వేస్తారు అని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. పొలిటికల్ మెసేజింగ్ మొత్తం కూడా సెంట్రలైజ్డ్ చేసుకుంటే మీరు వర్కౌట్ అవుతుంది మా రాష్ట్రంలో అన్నాడు. అంటే పొలిటికల్ మెసేజింగ్ అంటే దేశవ్యాప్తంగా ఒకటే స్లోగాన్, అదే ఎక్కడికి వెళ్తే అక్కడ డబుల్ ఇంజను, ఎక్కడికి వెళ్తే అక్కడ నేషనలిజము, అది ఇంకొకటి సేమ్ నేషనల్ వ్యాప్తం చేస్తే కుదరదు. అది తమిళనాడుకి ఒక యూనిక్ పొలిటికల్ కల్చర్ ఉంది. నువ్వు ఎక్కడో నార్త్ ఇండియాలో అక్కడ ఇక్కడ ఇచ్చిన స్లోగన్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే కుదరదని ఆయన నేను చెప్పడం జరిగింది. మాకు లింగ్విస్టిక్ రైట్స్, అటానమీ మీద, ఫెడరల్ అటానమీ మీద, రీజనల్ ఐడెంటిటీ మీద మాకు ఒక క్లారిటీ ఉంది. సరే, సో ఇలా డబుల్ ఇంజిన్ పుష్ అనేది ఇక్కడ కుదరదు, మా స్టేట్లో కుదరదు. లోకల్ కన్సల్టేషన్ చేయకుండా, లోకల్ ఇష్యూస్ పట్టించుకోకుండా, లోకల్ యొక్క ఐడియాలజికల్ ద్రవిడియన్ ఐడియాలజికల్కి చెవిటోళ్ళలాగా వినకుండా ఓకే వచ్చి మీరు ఇక్కడ డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ అంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు అని వీళ్ళిద్దరి మధ్య నిన్న మాటలు యుద్ధం జరిగింది. సరే, ఎనివే ఎలక్షన్స్ దగ్గరలో రాబోతున్నాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారో మనకి తెలియదు, ఎందుకంటే అక్కడ తమిళనాడులో ఏం జరుగుతుందో వీ డోంట్ నో. వాట్ ఆల్ వీ
కెన్ అండర్స్టాండ్ ఈజ్ దట్ లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. క్లోజ్గా మీరు ఫాలో అవుదాం. మీరు నాకు ఈ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, నా వీడియో చూస్తున్నారు కానీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే రేపొద్దున పార్లమెంట్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో కాబట్టి మీకు పార్లమెంట్కి సంబంధించిన నేషనల్ అప్డేట్ మొత్తం కావాలంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛానల్ టు అండర్స్టాండ్ ది సెంట్రల్ ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.